అపార ఐడిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు విద్యార్థులకు ఊరట. న్యూఢిల్లీ జూలై 20 దేశవ్యాప్తంగా విద్యార్థుల విద్యా రికార్డులను డిజిటల్ రూపంలో ఒకే వేదికపై భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అపార్ ఐడిపై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఐడి నమోదు ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందం మాత్రమేనని స్పష్టం చేసిన ధర్మాసనం అపార్ లేదా ఆధార్ ఐడీలు లేవనే కారణంతో ఏ విద్యార్థికి విద్యా హక్కును నిరాకరించరాదని తేల్చి చెప్పింది. విద్యార్థుల విద్యా సంబంధిత సమాచారం, మార్కుల వివరాలు, అకాడమిక్ ప్రగతి వంటి రికార్డులను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పై భద్రపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అపార్ ఐడి వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే ఈ ప్రక్రియలో విద్యార్థుల వ్యక్తిగత సమాచారం, డేటా గోప్యత, భద్రతపై పలు ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు విచారించిన ధర్మాసనం అపార్ ఐడి నమోదు తప్పనిసరి కాదని, ఇది పూర్తిగా విద్యార్థులు, తల్లిదండ్రుల స్వచ్ఛంద నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అపార్ లేదా ఆధార్ లేకపోయినా విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు ప్రవేశాలు నిరాకరించడం, మార్కుల మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు లేదా ఇతర విద్యా సేవలను నిలిపివేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే సమయంలో సంబంధిత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, డేటా భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలకు సుప్రీంకోర్టు సూచించింది. విద్యార్థుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అపార్ ఐడి లేకపోయినా విద్యా హక్కులు కొనసాగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో విద్యార్థులకు పెద్ద ఊరట లభించింది.